ఏపీలో కొత్త తరహా దందాకు తెరలేపారు బెట్టింగ్ రాయిలు. ఏపీ నుంచి కొలంబోకి భారీ మనీ లాండరింగ్ కోసం స్కెచ్ వేసి జోరుగా పందెం కాస్తున్నారు. బహిరంగ ప్రకటనతో పంటర్స్ తరలింపునకు ప్లాన్ చేశారు. హరి ఈవెంట్స్ పేరుతో నిర్వహిస్తున్న భారీ క్యాసినోకు ఏపీ నుంచి కొలంబోకి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తారు. ఈవెంట్ వెనుక టీడీపీ ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉందని తెలుస్తుంది. కోట్ల రూపాయల చేతులు మారే అవకాశాలు ఉండటంతో ఐటీ, ఈడీ ఫోకస్ చేసిందని సమాచారం. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి హరి అనే క్యాసినో ఏజెంట్ ఈ 24, 25, 26, 27 తేదీలలో కొలంబోలో ఒక ఈవెంట్ ని కండక్ట్ చేశానంటూ కూడా భారీ ప్రకటనలు ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియాలో గానీ తన నివాసం, తన కార్యాలయం, తన నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఏపీలో బాగా డబ్బులు ఉన్నటువంటి ప్రముఖులందరినీ టార్గెట్ గా చేసి వాళ్ళకి నేరుగా ఫోన్ చేసి 2 స్పెషల్ ఫ్లైట్స్ రాజమండ్రి, విశాఖపట్నం నుంచి ఏర్పాటు చేశాము. ఈ క్యాసినో ఈవెంట్ ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఏపీలో పెట్టేందుకు ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఈ కొలంబోలో ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేశాను. మీరందరూ సిద్ధంగా ఉండాలి. 10-15 లక్షలు ఆడితే మాత్రమే వారికి అనుమతిస్తాము. అవి కాయిన్స్ రూపంలో మీకు ముందస్తుగానే డబ్బులు చెల్లించినటువంటి వెంటనే మీకు ఇస్తామంటూ కూడా ఈ రకమైనటువంటి సెల్ఫ్ ప్రమోషన్ ప్రకటనలు ఇచ్చి ఏపీలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా 2 స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా కొలంబోకి తీసుకెళ్లేటువంటి కనెక్టెడ్ ఫ్లైట్స్ ద్వారా భారీ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఇప్పటికే రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతా ఉంది. ఇప్పుడు క్యాసినో ఈవెంట్స్ పెట్టినా ఇవి ఇల్లీగల్ ఈవెంట్స్ కాబట్టి వీటికి ఎక్కడ అనుమతి ఉండవు కాబట్టి ఈ కొలంబో కేంద్రంగా ఏర్పాటు చేస్తా ఉన్నాను. అక్కడ అన్ని అనుమతులు పొందాను. అక్కడ పోలీసులను, వ్యవస్థను పూర్తిగా మేనేజ్ చేసి ఎక్కడ కూడా ఈ వ్యవహారం బయటికి రాకుండా, పోలీసులు రైడ్ చేయకుండా, పోలీసులు వాటిని భగ్నం చేయకుండా అన్ని రకాలుగా కొలంబోలో జరపబోయేటువంటి ఈవెంట్ పక్కడబందీగా అందరినీ మేనేజ్ చేసి ఈ ఈవెంట్ పెట్టబోతా ఉన్నానంటూ కూడా ఇప్పటికే ఏపీ ప్రజల నుంచి సుమారు 15 కోట్ల రూపాయల వరకు కూడా హరి అనే వ్యక్తి అడ్వాన్స్ల రూపంలో తీసుకున్నాడంటూ మాత్రం తీవ్ర చర్చ సాగుతా ఉంది. ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్స్ ని ఏర్పాటు చేసి ఏపీలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా హరి ఆ ఫ్లైట్స్ ద్వారా అంటే దీని వెనక టీడీపీకి సంబంధించిన ఒక నేత ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఆ వ్యక్తి ఎవరు అనేది ఆ పేరు బయటకు వచ్చిందా? ఈవెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి హరి వెనక ఉన్నటువంటి ఒక టీడీపీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో తమ పార్టీకి చెందినటువంటి వారందరినీ కూడా ఆ ఎమ్మెల్యేనే పరిచయం చేసి ఈ హరి ద్వారా కొలంబోకు వెళ్లేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. హరి అనే వ్యక్తి ఏపీలో అనేక అక్రమాలకు పాల్పడము, ఒక వ్యక్తుల యొక్క ల్యాండ్స్ ని లాక్కోవడము, వడ్డీల పేరుతో బెదిరించడము, క్యాసినో పేరుతో డబ్బులు అడ్వాన్స్ తీసుకొని ఎగ్గొట్టినటువంటి చరిత్ర తనకు ఉండడము, పేకాట పేరుతో ఏపీలో అనేక స్థావరాలను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేసి అనేకసారి విదేశాలకు పారిపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి హరి ఇప్పుడు ఒక టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఏపీలోకి అడుగుపెట్టి ఆ ఎమ్మెల్యే ఒక సపోర్ట్ తో ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఈ దందా నడుపుతా ఉన్నాడు. ఈ దందాన్ని ఇప్పుడు అఫీషియల్ చేసేందుకు కొలంబోలో ఈ క్యాసినో ఈవెంట్ పెడతా ఉన్నందుకు కూడా స్వయంగా తన అకౌంట్ ద్వారా ఈ 4 డేటీలో క్యాసినో ఈవెంట్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే థాయిలాండ్ నుంచి 100 మంది విదేశీ అమ్మాయిల్ని తీసుకొచ్చి ఆ ఈవెంట్ లో ఈ నృత్యాలు గాని, మద్యం, చిందు విందు ఏర్పాటు చేసే విధంగా అమ్మాయిల ఫోటోలతో ఒక ప్రోమో రిలీజ్ చేసి దాని ద్వారా అట్రాక్ట్ చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ లేనటువంటి వారిని కూడా ఆ వీడియో ద్వారా ఆకర్షణకు గురి చేసి వాళ్ళ నుంచి ముందుగానే అడ్వాన్స్ తీసుకొని స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హరికి చెందినటువంటి ప్రధాన అనుచరులని కొలంబో పంపించి అక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వివరాలని కూడా ఏర్పాటు చేసినటువంటి వివరాలని ఇక్కడ వీడియో కాల్ ద్వారా ప్రతిదీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఏపీ ప్రభుత్వం, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి పెట్టి ఇక్కడ నుంచి 2 స్పెషల్ ఫ్లైట్స్ అంటే సుమారు 3-4 కోట్ల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం, హరి ఎలా మేనేజ్ చేశాడు, ఎవరెవరిని తీసుకెళ్తా ఉన్నాడు, ఈ ఈవెంట్ కి ఎవరెవరు పార్టిసిపేట్ అవుతా ఉన్నారు, దాంట్లో టీడీపీ నాయకులు ఎవరు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఎవరు ఉన్నారు, గతంలో ఈవెంట్స్ లో దొరికినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేదా ఏపీలో ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి అక్యూజ్ ఎవరైనా ఈ ఈవెంట్స్ కి వెళ్తా ఉన్నారా,
ఎంతమంది ఈవెంట్ లో పార్టిసిపేట్ అవుతా ఉన్నారు, ఈ 2 స్పెషల్ ఫ్లైట్స్ ని హరి ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఏపీ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ కూడా దీనిపైన దృష్టి పెట్టి పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరగబోతా ఉంది ఏపీలో అంటూ ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. ఆ మనీ లాండరింగ్ జరిగే విధంగానే ఆ డబ్బులన్నీ కూడా ఏపీ నుంచి కొలంబోకి తీసుకుపోయి అక్కడ ఆట ఆడించి జనాలంతా కూడా బురిడి కొట్టించి ఆ డబ్బులన్నీ కూడా హరి ఖాతాలోకి మళ్లించుకునేటువంటి ఒక పెద్ద ప్లాన్ ని తను వేసినట్టుగా మాత్రం రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతా ఉంది. ఏపీ ప్రముఖుల్ని మాత్రమే టార్గెట్ గా చేసి హరి అక్కడి నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో కొలంబోకి తీసుకెళ్లి 4 రోజుల పాటు అక్కడే పెట్టి ఈ ఆట ఆడించి వాళ్ళ డబ్బులన్నీ కూడా కాజేసేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. దీనిపై పార్టీల నుంచి కూడా విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. గతంలో వైసీపీ పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి క్యాసినో ఈవెంట్స్ కి సంబంధించి పోలీసులు రైడ్ చేసి పట్టుకోగా ఇప్పుడు హరి ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ కు సంబంధించి నాయకులు ఎవరు అనే దానిపై కూడా టీడీపీ ప్రభుత్వము, టీడీపీ ఎమ్మెల్యేనే దగ్గరుండి ఈ ఈవెంట్ ని ప్రోత్సహించడంపై మాత్రం పార్టీ పైన తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏపీ పోలీసులు దీనిపైన స్పందించి ఇమీడియట్ గా కొలంబోలో జరగబోయేటువంటి ఈవెంట్ కి హాజరవుతున్న వారిని ఇక్కడే అడ్డుకుంటే చాలా కోట్లాది రూపాయలుగా విదేశాలకు వెళ్లేటువంటి డబ్బుని కాపాడిన వాళ్ళు అవుతారంటూ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి, ఈడీకి, ఐటీకి, పోలీస్ శాఖకు మాత్రం ఈ రాజకీయ నాయకుల నుంచి కూడా విమర్శలు, వాళ్ళు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 4వ తేదీలో ఏపీ నుంచి భారీగా డబ్బులు ఇతర రాష్ట్రానికి వెళ్లేటువంటి ప్లానింగ్ హరి చేస్తా ఉన్నాడు అనే దానిపై మాత్రం విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి దీంట్లో నిజాలేంటి అనే దానిపై మాత్రం పోలీసులు ఎవరెవరు వెళ్తున్నారని ఒక ప్లేయర్స్ ని కనుగొని ఆ ఆటని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయాలంటూ మాత్రం రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.